ఫైనల్ గా మీరు ఒక ఫోటో చూస్తే ఒక ఫోటో చూపిస్తాను. నిన్ననే సేవ్ చేసుకున్న ఫోటో అది. వల్లభనేని వంశీ అంటే ఒక సినిమా హీరో లాగా ఉంటున్నాడు మేడం. అవును హైట్, పర్సనల్. అవును, జగన్మోహన్ రెడ్డి అదే కదా అన్నాడు, మా హీరో అందంగా ఉంటాడనే. మరి ఇది హీరో ఘోరం మేడం అది ఫోటో. అవుతారండి అట్లా. అంటే మెయిన్ హెల్త్ ఇష్యూసా మేడం, లేకపోతే అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటల వల్ల ఇలాంటి రియాక్షన్ వచ్చిందంట? ఇప్పుడు అతను జైల్లో ఉండవలసి, అతను ఎప్పుడు ఏ రోజు ఊహించుకోలేదు అతను జైల్లో ఉంటానని. అతను ఒకప్పుడు కింగ్ మేకర్గా బతికాడు. కాస్త మరి పరిటాల రవికి రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో అంటారు. మరి అలా ఉన్న వ్యక్తి అతను ఊహించలేదు ఇలాంటి పరిణామం జరుగుతుంది అని. ఊహించిన పరిణామం వచ్చేసరికి ఒక రకమైన ఇగో కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇలాగే అయిపోతారు. ఏంటి నా బతికిలా అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు రోడ్డు మీద బతికేవాడికి వాడికి ఏం పెద్ద చేమగుట్టినట్టు ఉండదు. కానీ ఇతను అలా లేడు. ఆయన గెలిచింది కూడా టీడీపీలోనే మేడం. టీడీపీలో గెలిచి ప్లేట్ ఫిరాయించాడు, వైసీపీలోకి వెళ్ళాడు. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత టీడీపీ పార్టీని విపరీతంగా తిట్టాడు, చాలా ఘోరంగా తిట్టాడు. అందుకే ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి అతను ఇలా ఉన్నా కానీ ఎవరు సానుభూతిగా మాట్లాడలేదు. పాపం అని ఒక్కళ్ళు అనట్లేదు, వీడికి కావాల్సింది జరిగింది అని మాట్లాడు. లోకేష్ ని అనడంలో కూడా వల్లభనేని వంశీ ఫస్ట్ స్టార్ట్ చేశాడు. వీళ్ళు చేయడం కాదు, జగన్మోహన్ రెడ్డి చేయించాడనండి. స్క్రిప్ట్ ఎవరు మాట్లాడినా స్క్రిప్టే. అక్కడ ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, వీళ్ళు ఏదో ఆ దేవుడు ఆదేశించాడు నేను పాటించాను అన్నట్లు జరుగుతూ ఉంటది అక్కడ. అలా ఆ విధంగా జరిగింది. వీళ్ళిద్దరు మేడం, వల్లభనేని వంశీ, కొడాలి నాని. అక్కడ లోకేష్ బాబు అంటే ఆయన జూమ్ మీటింగ్ తీసుకుంటుండే కూడా ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు ఎంటర్ అవ్వడము, అంటే ఒక విలన్ మాదిరిగా ఎంటర్ అవ్వడం, లోకేష్ భయపడ్డాడు అనే thumbnails ఇవన్నీ. ఇప్పుడు ఈయన పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా కొడాలి నాని ఆయన స్ట్రాంగ్ కూడా కాదు, గుట్కాలు తింటాడు అని చెప్పి బక్కగా ఉంటాడు అని చెప్పి, ఆయన పరిస్థితి ఏమవుతుంది మేడం ఒకవేళ జైలుకి వెళ్తే? అసలు ఆయన ఉండా హైదరాబాద్ అది ఆంధ్రప్రదేశ్ దేశంలో? ఆయన ఏదో బాంబేలో ట్రీట్మెంట్ అన్నారు, బాంబే నుంచి అమెరికా వెళ్ళాడో ఇక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన వేరే బోర్డ్స్ ఏదైనా వాళ్ళ మీద కేసు ఏదన్నా అయ్యి అరెస్ట్ అయితే తప్పితే నేను పెద్దగా వ్యాఖ్యానించడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇతను వల్లభనేని వంశీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి, మైనింగ్ కేసు కావచ్చు, లేదు ఒక దళితుడిని కిడ్నాప్ చేశాడనే విషయం కావచ్చు, ఇంకోటి ఏది ఏమైనా సరే అతను ఒక రకంగా మొన్న ఓడిపోవడము అనేది కూడా మామూలుగా అతను నియోజకవర్గంలో అతనుకున్న పట్టుకి ఓడిపోవాల్సిన వ్యక్తి కాదు నిజానికి. కానీ ఓడిపోయాడు, అదే ఒక షాకు ఒక రకంగా అతనికి. అది చాలనట్టు ఇప్పుడు ఈ కేసులు తీసుకెళ్ళి జైల్లో పెట్టడం ఇంకొక షాకు. పైగా అతనికైనా నేను ఎందుకు పార్టీ మారానా, నేనెందుకు ఇవన్నీ ఎందుకు మాట్లాడానా అనే ఒక అంతర్మదనం ఉంటుంది చూసారా. ఆ అంతర్మదనంలో ఉన్నప్పుడు తప్పులు చేయని వాళ్ళకి అంతర్మదనం ఉంటే కూడా ఏదైనా శిక్ష వచ్చినా వాళ్ళు భరించగలుగుతారు, రెట్టించిన ఉత్సాహంతో బయటకు వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నాడు, ఆయన రెట్టించిన ఉత్సాహంతోనే బయటకు వచ్చాడనే చెప్పొచ్చు. కానీ వీళ్ళు మరి అతన్ని ముసలాడు అని తిట్టారు. మరి ఇప్పుడు ఎవరు ముసలోడు అయ్యారు? అసలు మీరు అసలు అలాంటి మాటలు మీడియాలో మాట్లాడొద్దు, వాడొద్దు అసలు. వీళ్ళకి అసలు బాధ్యత లేదు, భయం లేదు, భక్తి లేదు, సమాజం అంటే గౌరవం లేదు. రా చూసుకుందాం, రాదు మరి ఏం చూసుకున్నా ఇప్పుడు. అందుకని ఏ రకంగా చూసినా అండి ఈ విధమైన ప్రవర్తన శైలి మట్టుకు, ఈ బూతుల సంస్కృతి మట్టుకు మంచిది కాదు. మరి నేను ఇలాంటి పరిస్థితి నాకు వస్తుంది అని అనుకోలేదు ఎవరు కూడా. 30 ఏళ్ళు అనే ఒక స్కాములు చేయడం వెనకమాల కూడా రాబోయే గవర్నమెంట్ మనదే, ఎవరేం చేస్తారు అనే ఒక ధీమాతో చేసుకుంటారు అనుకున్నారు. అనుకుంటే ఇలా జరిగింది. ఏది ఏమైనా ఇలా ఈ తిట్టిచటాలు, స్కాములు, స్కీములు ఇవన్నీ కూడా ఇక్కడ కేసీఆర్ని చూసి జగన్మోహన్ రెడ్డిని చూసి కేసీఆర్, వీళ్ళు చక్కగా కుండ మార్పిళ్ళి పద్ధతిలో ఒకళ్ళని చూసి ఒకళ్ళు సుందోపు సుందులాగా తయారయ్యారు, బాబాయ్ అబ్బాయిలు. ఇలా చేసి చివరికి ఒకళ్ళనొకళ్ళు స్కాములు వీటిల్లో ఆదర్శంగా తీసుకుని బూతుల విషయంలో, అలాగే తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళ చేత తెలుగుదేశాన్ని తిట్టించడం, ఇవన్నీ కేసీఆర్ చేశాడు. అదంతా చూసి జగన్మోహన్ రెడ్డి చేశాడు.
ఇట్లా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కాములు ఎప్పటికైనా బయటపడక తప్పవు, ఎప్పటికైనా శిక్షలు తప్పవు అనేది మటుకు ఇది రుజువు చేస్తుంది. శిక్ష ఎప్పుడు పడుతుంది, నిజంగా తొందరగా పడాలి, లెక్క అయితే పడితే బాగుండు. దానికన్నా కూడా అరే ప్రభుత్వంలో ఉండి ఇలా చేశారేంటి అని ప్రజలు రాజకీయ నాయకుల్ని అసహించుకునే లోపు ఈ రాజకీయ నాయకులు మారితే బాగుండు అనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.